హలో అందరికీ నమస్కారం. తెలుగు ఎవ్రీథింగ్ హ్యాపీ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. సో మనం ఈరోజైతే ఆంధ్ర స్టైల్ దేశీ చేపల కర్రీ ఎలా చేయాలో చూద్దాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెరీ ఫ్యూ ఉంటాయి. సో అవి చేసుకోవడంలో కూడా మనకి ఎంత టైం అయితే పట్టదో. మామూలుగా అయితే ఫిష్ కర్రీ చేయడం అంటే ఒక మహాయుద్ధంలా ప్రకటిస్తాం మనం. సో అట్లా కాకుండా మా మదర్ అయితే కనుక ఈజీగా సూపర్ వేలో చేశారు. చాలా తక్కువ టైంలో అయితే అయిపోయింది. నాకు రికార్డింగ్ చేయడానికి కూడా అంత టైం అయితే పట్టలేదు. సో అది ఎట్లా చేయాలో అయితే మనం ఒక్కసారి చూసేద్దాము. ఫస్ట్ మేమైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. మనకైతే లైవ్ ఫిష్లు అంటే మంచి క్రేజ్ కదా. సో అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. ఆయన ఏదో పేర్లు చెప్పారు, నాకు అసలు నోరు కూడా తిరగలేదు ఆ పేర్లు అయితే. సో ఇట్లాగైతేనే ఒక ఫస్ట్ లైవ్ ఫిష్ ఫస్ట్ టైం అనమాట చూడడము. మామూలుగా ఇప్పుడు మనము ఇంటి దగ్గరికి వచ్చేవి లేదంటే డాడీ అయితే తీసుకొస్తారు కదా, ఆ ఫిషెస్ అయితే చూసాం. కానీ అలా లైవ్లో ఫిష్లు అయితే చూడాలి, అది కూడా అంత పెద్ద పెద్ద సైజులోవి. సో మా ఫ్యామిలీలో అయితే ఎక్కువ మంది అంత ఫిష్ తినరు. ఫస్ట్ మెయిన్ పాయింట్ పులుసు అయితే అస్సలు తినరు ఎవరు. ఫ్రైడ్ అయితే మనం మంచిగా నంచుకుని తినేస్తాం, కానీ పులుసులు అయితే ఎవరికైతే అంత తక్కువ. సో ఫస్ట్ అయితే మమ్మీకి నాకు అయితే నేను తీసుకొచ్చాను. ఆయన ఒక చేప పట్టారు, ఆ చేప పట్టి వాళ్ళు తీసుకొచ్చారనమాట. నిజంగా సముద్రంలో పట్టినట్టు పట్టారు ఆయన. సో పక్కన అయితే చిన్న చిన్న క్రాబ్స్ ఉన్నాయి. అవి ఏమో మరి పాలపీతలు అంటున్నారు. అవైతే బతికే ఉన్నాయి. నేను అసలు చూసి సడన్గా షాక్ అయ్యాను. ఫ్రోజన్లో పెట్టారేమో అనుకున్నాను. ఆయన అయితే మంచిగా చేసి ఇచ్చారు. సో మీరెంత అనుకుంటున్నారు ఆ ఫిష్ ప్రైస్ ఎంత ఉంటుందని? నాకైతే మంచి రీజనబుల్ ప్రైస్గా కూడా ఇచ్చారు ఆయన. మాకు ఇంటి దగ్గర కూడా నియర్ బై, అందుకని మోస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడే తెచ్చుకుంటాం. ఫిషెస్ కూడా కొంచెం ఫ్రెష్గా మంచిగా ఉంటాయి, వాళ్ళు కూడా మంచిగా చేసిస్తారు. సో అలా అయితే ఫిషెస్ అయితే మంచి ఫ్రెష్గా తెచ్చుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మీరు ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీస్ అయితే పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనము ఫిషెస్ని అయితే కడుక్కుందాం. వాళ్ళు ఎంత మంచిగా కడిగినా సరే మనం కడుక్కున్న దారి అయితే వేరుగా ఉంటుంది. లోపల కొంచెం పొట్టలో నల్లగా ఉంటుంది కదా, ఆ లేయర్ మొత్తం తీసేసి మంచిగా కడుక్కోండి. ఫస్ట్ మనకి ఫిష్ ఎందుకు నచ్చుతుందంటే ఆ స్మెల్కి అనమాట. ఆ నీచు వాసన అయితే పోగొట్టాలి మనం. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కుని తర్వాత ఫిషెస్ని పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ ఫిషెస్ని బాగా రబ్ చేద్దాము. ఆ బ్లాక్ పార్ట్ దగ్గర అయితే ఏమన్నా మక్కెళ్ళి ఏమైనా ఉన్నా సరే పోతుంది. అది అయిపోయిన తర్వాత రాక్ సాల్ట్ అయితే వేసుకోండి. హిమాలయన్ రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే కొంచెం క్లీన్ అవుతుంది అనమాట. పైన ఏమైనా పొలుసులు కానీ లేదంటే పైన స్కిన్ కానీ ఉంటే కనుక అది పోతుంది. మనకి ఇక్కడ కడిగిన తర్వాత ఫిష్లో వాటర్ కొంచెం మంచి పింక్ రెడ్ కలర్లో రావాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రెష్ ఫిష్నే. లైవ్ ఫిష్ తెచ్చావు కదా, మళ్ళీ ఫ్రెష్ ఫిష్ ఎట్లా తెలిసిద్దని జోకులు ఇవ్వకండి. ఇట్లాగే ఉంటుంది. కొంతమంది చనిపోయడానికి రెడీగా ఉన్న చేపలు కూడా అట్లాగే ఉంటాయి, బట్ కానీ ఇట్లా లైట్ పింకిష్ కలర్లో రావాలి. ఈవెన్ కడిగిన తర్వాత కూడా ఆ వాటర్ మొత్తం తేటతెల్లగా వచ్చేంత వరకు అయితే కడగండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి కడగండి. అలా కడిగిన తర్వాత పక్క గిన్నెలో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక 7 or 8 పీసెస్ వచ్చినాయి కదా, కొంచెం ఒక నిమ్మకాయ సైజు ఉన్న అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కడాయిలో అయితే మనకి ఫస్ట్ ఇక్కడ 4 పీసెస్నేమో 4 or 5 పీసెస్ని పులుసు, మిగతా 4 పీసెస్నేమో మేము వేపుడు చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని, పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకుని తర్వాత నూనె వేయండి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసేయండి. నాకైతే చాపింగ్ బోర్డ్ మీద వచ్చు కట్ చేయడము. మా మమ్మీ మాత్రం చేయి మీద కట్ చేసేస్తారు అసలు ఎంత ఫాస్ట్గా. నాకు మాత్రం చేతికిస్తే కనుక అక్కడ నేను ఒక యుద్ధం చేస్తాను దాంతో. సో అలా పచ్చిమిరపకాయలు చీలికలు, నెక్స్ట్ ఉల్లిపాయలు అయితే వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేయండి. అది ఆప్షనల్. నేనైతే అసలు కూరలో కరివేపాకు తిన్నాను, మంచిదైనా సరే తిన్నాను, ఏమో మరి. ఇప్పుడు మనకి చేప ముక్కలు అయితే పక్కన పెట్టుకొని ఉంచండి. సో ఆ తర్వాత మళ్ళీ పసుపు, కొంచెం ఉప్పు వేయండి. అది కడగడానికి వేసిన ఉప్పు, ఇదేమో కూరలోకి వేసే ఉప్పు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అది అల్లం వెల్లుల్లి పేస్టే కాదు, మనకు ఒక సీక్రెట్ పేస్ట్ అనమాట. ఒకవేళ ఆ సీక్రెట్ పేస్ట్ ఏమైనా కావాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను దానికోసం విడిగా అయితే చేస్తాను. ఎందుకంటే నేను కానీ మమ్మీ కానీ కర్రీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేసేసి క్యారేజ్ కట్టుకుని మళ్ళీ ఆఫీసెస్కి వెళ్ళిపోవాలి కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనము అప్పటికప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుని
వెళ్ళడానికి టైం పడుతుంది. సో అందుకని మేము ఫస్ట్ స్టాక్ పెట్టుకుంటాం. మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అట్లాగే పెట్టుకుంటారు ఐ గెస్. బట్ ఇక్కడ ఏంటంటే అలా స్టాక్ పెట్టుకున్నా సరే అదొక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. లైక్ ఫ్రీజర్ టేస్ట్ కానీ లేదంటే యూస్ చేసిన దానిలాగా వస్తుంది. అండ్ బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి అయితే అసలు మాట్లాడొద్దు, మొత్తం అడల్టరేటెడ్ ఫుడ్. అన్నీ అట్లా ఉంటాయి అని అయితే నేను అనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే ఉంటుంది. మనకి ఎవరేం వేస్తారో తెలియదు కదా. ఇంకా మన ఇంట్లో చేసుకున్నదే బెస్ట్ అనుకుంటాము. టైం ఉన్నా లేకపోయినా సరే మా మమ్మీ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడే లైవ్గా ప్రిపేర్ చేసుకునేదే చేసుకుంటాము మసాలా అయితే కనుక. సో ముక్కలుగా అయితే మంచిగా పట్టేలాగా కొంచెం సేపు మిక్స్ చేసుకోండి. అండ్ ముళ్ళు ఉంటాయి జాగ్రత్త. ఆ తర్వాత పైన కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకొని కూడా దాన్ని పట్టించాను. ఫస్ట్ అయితే కనుక ఆనియన్స్ కొంచెం అట్లా మగ్గిన తర్వాత, మరీ అంత బ్రౌన్ షేడ్ కాదు, జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఈ ఫిషెస్ వేసి ఫ్రై చేద్దాం. లైక్ డీప్ ఫ్రై కాదు, నార్మల్గా ఫ్రై చేద్దాం. ఆ కొంచెం నీసువాసన పోయేంత వరకు. ఇప్పటివరకు మనం కడుగు నీసువాసన పోతుంది అంటారేమో, కానీ అట్లాగే ఉంటుంది ఎంత కడిగినా సరే. కొంచెం అట్లా మంచిగా పట్టించండి. సో పీసెస్ అయితే ఇట్లా వేసుకోండి. ఫిష్ కర్రీలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అస్సలు గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టామంటే పీసెస్ మాత్రం ఖచ్చితంగా విరిగిపోతాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మా నాన్నమ్మ తాతయ్య లేదంటే మా మదర్ లాంటి వాళ్ళు అయితే స్పూన్ పెట్టి కలుపుతారు, కానీ మన లాంటి వాళ్ళు కనుక స్పూన్ పెడితే ఖచ్చితంగా విరిగిపోతాయి. మొదటిగా మోసం వస్తుంది. సో ఈ మసాలా పేస్ట్ ఏమన్నా కావాలి అంటే కనుక ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. ఎవరైనా స్పైసీ ఈటర్స్ ఉన్నారా? నేనైతే మంచి స్పైసీ ఈటర్ అనమాట. అలా అంటానంతే. మనం ఈ చింతపండు రసం పిలిచేటప్పుడు మమ్మీకి కూడా అడిగాను. చింతపండుతో ఒక చాక్లెట్ చేసి ఇచ్చేవాళ్ళు, అది స్పూన్లో పెట్టి. నెక్స్ట్ చింతపండు చిన్నవి జామ్స్ ఉండేవి కదా, ఎవరన్నా తిన్నారా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కనపండు కూడా కనపడట్లేదు. చిన్న కిరాణా షాప్ ఇప్పుడు ఆ పొటాటో చిప్స్, ఆ సాస్లే ఉన్నాయి. నా చిన్నప్పుడు అయితే కనుక మేము ఆ చింతపండు చాక్లెట్లు, నెక్స్ట్ ఆ స్ట్రాంగ్ బిళ్ళలు, కమలాకాయ తోనలని, లేదంటే ఆ ఐస్ స్టిక్స్ అని, ఏదో చిన్నప్పుడు అప్పట్లో అది మరిగేలోపు మనకి వేగేలోపు కొంచెం చింతపండు రసం అయితే మనం కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఫిషెస్ని అయితే కనుక కొంచెం మమ్మీ అట్లా అంటుంది, కానీ నేనైతే దాన్ని పట్టుకోవద్దాను, ఎందుకంటే విరిగిపోతాయి అని భయము. అది విరిగిపోతే కనుక మళ్ళీ ముళ్ళు. సో ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే దాంట్లో పోసేసుకుని స్పూన్ మాత్రం పెట్టొద్దు. జస్ట్ గిన్నెని అట్లా పట్టుకుని రౌండ్గా తిప్పండి అంతే, బట్ కానీ స్పూన్ మాత్రం అస్సలు పెట్టొద్దు. కొంచెం అట్లా అది మగ్గేంత వరకు అట్లా పక్కన పెట్టుకోండి. అలా తిప్పడం రాకపోతే జస్ట్ అలా పక్కకి షేక్ చేయండి. మమ్మీ ఒక సీక్రెట్ పౌడర్ వేస్తుంది అనమాట, అదే మన మసాలా పౌడరు. సో ముందైతే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 4-5 ఇంగ్రీడియంట్స్ చెప్పారు మదరు. సో ఈ పౌడర్ వేస్తే కనుక మీరు అసలు చేపలు కొన్ని మళ్ళీ ముట్టుకోవాల్సిన లేదు, జస్ట్ దించేయడం మాత్రమే. అట్లా ఉంటుంది ఈ పౌడరు. సో ఆ పౌడర్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా నూనె ఎట్లా పైకి వస్తుందో, అట్లా అంతసేపు వెయిట్ చేయాల్సిందే మనం. చూసారు అసలు ఎంత ఎర్రగా మంచిగా ఉంది. మా మమ్మీని బాగా కారం వేయమని చెప్పాను. కొంచెం అట్లా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర పుదీనా అనేది ఆప్షనల్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం. అండ్ దీంతో పాటుగా మేము ఫిష్ ఫ్రై అయితే చేసాము. సో ఆ రెసిపీ, ఆ వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారుగా దేశీ స్టైల్ మా మదర్ చేసిన ఫిష్ కర్రీ, ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే కనుక చాలా కారంగా, అసలు ఫిష్ తిన్నట్టు లేదు. ఆ నీచు వాసన అయితే పోయింది. ఎందుకంటే నేను చాలాసార్లు బయట ఫిష్ అయితే తిన్నాను. ఆ ఫిష్ ఎట్లా ఉందంటే ఫస్ట్ అసలు ఆ వాసన అయితే తట్టుకోలేకపోయాను. వాళ్ళు మంచిగానే క్లీన్ చేస్తారు, కానీ ఎక్కడో అక్కడ అలా గొంతులో వాసన వస్తుంది కదా, చేప అలా వాసన తిన్నట్టే ఉంటుంది తిన్నంత వరకు. ఆ తర్వాత ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ తాగేంత వరకు పోదు. మామూలుగా సాఫ్ట్ డ్రింక్ అసలు తాగకూడదు, బట్ కానీ ఆ సెన్సేషన్ పోవాలంటే నేను ఖచ్చితంగా ఒక సాఫ్ట్ డ్రింక్ కొంచెం అది తాగుతాను. నేనైతే సగం అన్నం తినేసిన తర్వాత ఇంకా వీడియో షూట్ చేశాను, లాస్ట్ షాట్ అని. సో మీకు ఎట్లా అనిపించింది ఈ ఫిష్ కర్రీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను మా ఇంట్లో ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా మీకు సజెషన్స్ ఏమైనా, ఎందుకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, సజెషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.